బామ్మ, నాన్న, పిన్ని అందరూ త్వరగా రండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైందమ్మా? కొంప తీసి మీ నాన్న మూడో పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటి? అందరూ అయిపోయారు, ఇక నేనొక్కడే మిగిలానా? ఏమైంది తల్లి? నాన్న, మీరు తాతయ్య కాబోతున్నారు. అంటే నేను గ్రేట్ గుండమ్మని కాబోతున్నాను అన్నమాట. అవును తల్లి, హాస్పిటల్కి వెళ్లకుండా ఎలా తెలిసింది? ఇప్పుడు ఇంట్లోనే తెలుసుకోవచ్చు. ప్రేగా న్యూస్ వల్ల నేను ఇంట్లోనే టెస్ట్ చేశాను. ఓహో, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఎప్పుడు గొడవలు జరిగే ఇంట్లో గొప్ప శుభవార్త చెప్పావమ్మా. అందరి కళ్ళు దీని మీదే. 3 కాకులు ఇంట్లో ఉన్నాయి, వాటి కళ్ళన్నీ నీ మీదే. జాగ్రత్త. అత్తయ్య గారు, మమ్మల్నేనా మీరు అంటుంది? అబ్బబ్బబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావే. ఏమండి, విన్నారుగా మీ అమ్మ మాటలు? వింటూనే ఉన్నా. అమ్మా, ఈ ఒక్కరోజైనా వాళ్ళని వదిలే. అమ్మో, 86,400 సెకండ్లు. అంతసేపు ఎలా వదిలేనరా? ఒక్క సెకండ్ కూడా వదలకుండా ప్రతి సెకండ్ పొడుచుకొని తింటున్నారుగా. గేదె మీద పడ్డ నీళ్లు నీ కన్నీళ్లు ఒకటేగా. అయితే ఖాళీ కూర్చొని తినడానికి ఇంకోటి వస్తున్నాడు అన్నమాట ఇంట్లోకి. మరి నీకు తోడుగా కావాలి కదరా, లేకపోతే ఏకాకమైపోతావని. అబ్బబ్బా, ఆప్తారా మీ గోలా? నాన్న, బామ్మ, నేను ఆదికి ఆయనకి కాల్ చేసి చెప్తాను. అమ్మా, ఈ ఇంట్లో ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. అంజలి, హాస్పిటల్కి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు. సైలెన్స్! సైలెన్స్! ఎరా, ప్రతి పని 2 నిమిషాలు చేస్తానంటావు, నిద్ర కూడా 2 నిమిషాలు పట్టేద్దంట నీకు. ఐసా కైసా మీకెట్టా తెలుసు సార్? సిబిఐ చెప్పిందిరా, యూ స్లీపీ ఇడియట్. ఓ ఓ ఓ వేస్ట్ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్. సైలెన్స్! ఎక్కడ తమిళ మాట్లాడడం వచ్చిన వాళ్ళే మాట్లాడుకోండి. ఈ వేస్ట్ ఫెలోస్ తమిళ ఎప్పుడు నేర్చుకున్నారు? సైలెన్స్! స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఎంతమంది యూఎస్ వెళ్దాం అనుకుంటున్నారు? మీరందరూ చేతులు లేపేశారేంటి? ఒక్కడ ఇంగ్లీష్ మొక్కరాదు కానీ ఏమని అడిగితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా లేస్తారు. ఈ మధ్యన కొంచెం లావయ్యా. అర్బిదా సార్. బాలు ప్రజెంట్ సార్. రాము ప్రజెంట్ సార్. రాకేష్ ప్రజెంట్ సార్. రాకేష్ గారు రాలేదు కదా, వాడు అటెండెన్స్ ఎవరు చెప్పాడ్రా? మర్యాదగా చెప్పండి, లేకపోతే ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఏంట్రది? సూత్ర సార్. ప్రజెంట్ సార్. టెక్నాలజీ బాగా వాడుకుంటున్నారా ఈ మధ్యన. యు టెక్ ఇడియట్స్. రాకేష్ గారు ఎక్కడ? ధర్నాసేనకి వెళ్ళాడు సార్. ధర్నాసేనకి వెళ్ళాడు సార్. కాలేజ్ ఎగ్గొట్టడానికి ఏదో వంకోవాలి కదా మీకు. వాడు రానే, వాడు పని చెప్తాను. సైలెన్స్! మీకెలా కాదు, ఇప్పుడు మీకు సెంటెన్స్ తెలుగులో అడుగుతాను, అవి యాజ్ ఇట్ ఈస్గా నాకు ఇంగ్లీష్లో చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ కిడ్డు లేరా. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఇది ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో. ఇండియా ఫస్ట్ హూ ప్రైమ్ మినిస్టర్? యూ టెల్ సార్. యూ టెల్? ఓ, హూ టెల్? ఐ టెల్. యూ ఇడియట్. ఇంగ్లీష్ రాదు కానీ. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఓకేనా? మన బ్రూస్లీ ఏ దేశానికి చెందినవాడు? కాను లేగు, లేగు. స్టాండ్ అప్. సార్ ఏంటి సార్ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే మెరుకు పుస్తే క్యాచి? నువ్వు ఇంటెలిజెంట్ కదా నాన్న, అందుకే నేను లేపాను అనమాట. క్వశ్చన్ ఏంటంటే, బ్రూస్లీ ఏ దేశానికి చెందినవాడు? ఇండియా. ఇండియానే. ఇండియానా? ఏం సార్, రామ్ చరణ్ ఏడు ఉంటాడు హైదరాబాద్ లా? హైదరాబాద్ ఏడుంది? ఇండియాలో సార్. రామ్ చరణ్ ఏంట్రా? రామ్ చరణ్ మళ్ళా బ్రూస్లీ సినిమా చూడలేదా? ఆ పాట తెలియదు? అర్జెంట్రా, ఏడారా టాయిలెట్లు. అరే అరే ఈడున్నారు, ఆపరా ఆపరా, ఈడు ఆపరా ఆపరా, ఇప్పుడు వస్తా. అరే తొందరరా, ఈడ ఉండు. అమ్మా ఎంత హై ఉందిరా బాయ్. పైసా పైసా, నేను కూడా పైసలా. ఇది పెట్టుకో, పండగ చేసుకో. 2 రూపాయలు కాదు, 5 రూపాయలు. అరే సగమే కోసుకున్నారా బాయ్? ఏదాడు పైసలు ఆడుతుండు. ఏమైందిరా మళ్ళీ ధర్నా దేనికి? లేడీస్ హాస్టల్ అప్పుడే వస్తున్నారు, బాయ్స్ హాస్టల్ అప్పుడే వస్తున్నారు, అందుకోసమే ధర్నా. మనం కూడా వెళ్దాం.
అప్పడం ప్రిన్సిపల్ అప్పడం ప్రిన్సిపల్ అప్పడం ప్రిన్సిపల్ అప్పడం ప్రిన్సిపల్ అప్పడం ప్రిన్సిపల్ అప్పడం ప్రిన్సిపల్ అప్పడం మళ్ళీ ధర్నా దేనికి చేస్తున్నారు రంగనాథం గారు? అక్కడ గర్ల్స్ హాస్టల్ అప్పుడే ఇస్తున్నారు, వీళ్ళకి ఇవ్వట్లేదని ధర్నా అంతా. అప్పడం కోసమా ధర్నా? అప్పుడు వేస్తామని చెప్పండి, ధర్నాలు ఆపమానండి. అదే మీరే చెప్పండి మేడం. అప్పడం అన్నా, మేము అనాథ నుంచి వచ్చాము. మాకు అమ్మా నాన్న లేరు, ప్లీజ్ డొనేషన్ చేయరా. నీ పేరేంటమ్మా? మోక్షజ్ఞ. అవునా, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు? యూకేజీ. నువ్వు కూడా బాగా చదువుకొని నలుగురికి హెల్ప్ చేస్తూ ఉండాలి, ఓకేనా? అమ్మా నాన్న లేరని ఎప్పుడు బాధపడకు. వాళ్ళే కనుకున్నారనుకో, అప్పుడు వాళ్ళిద్దరే మనకు అమ్మా నాన్న అవుతారు. అప్పుడు అదొక చిన్న ఫ్యామిలీ అవుతుంది. అదే లేరనుకో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు మన అమ్మా నాన్న చూసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రపంచం అంతా మన ఫ్యామిలీ అవుతుంది, పెద్ద ఫ్యామిలీ. ఓకేనా కన్నా? థ్యాంక్ యూ. ఈ బ్యాండ్ ఎవరిచ్చారు? ఇది ఎవరిచ్చారు నీకు? ఆ అన్న ఇచ్చాడు, అక్కిచ్చింది. అరే ఆపే జల్దీ. ఉండరా, వస్తున్నాను. తొందరరా బాబు, టైం అవుతుంది క్లాస్కి. వస్తున్నాను, ఉండరా. రేపు కలుద్దాం ఆది. యా ఓకే, బాయ్. బాయ్. నిహారిక, ఐ లవ్ యూ. ఇప్పటికే 100 సార్లు చెప్పావు. కానీ నేను ఒక్కసారి కూడా చెప్పలేదు, అవునా? మంగా కాఫీ పెట్టు, నా కిటీ పార్టీకి టైం అవుతుంది. అంజలి, నీకోసమే జ్యూస్ చేశా. థ్యాంక్ యూ. అంజలి, వద్దు. అరే, బయటికెళ్ళి వచ్చావు కదా, తీసుకో. సరే. ఇదేంటి పప్పా జ్యూస్లా ఉంది? పపాయ జ్యూసా? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పప్పా జ్యూస్ తాగకూడదని తెలీదా నీకు? ఎవరిచ్చారు ఇది? లక్ష్మి ఇచ్చిందండి. లక్ష్మియా? పిలువు ఒకసారి లక్ష్మిని. నేనే ఇచ్చాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పప్పా జ్యూస్ ఇవ్వకూడదని ఆ మాత్రం తెలీదా మీకు? సారీ అంజలి, చిన్నపిల్ల దానికేం తెలుసు? ఇద్దరు కలిసి నోరేసుకొని పడతారే. ఇప్పటి నుంచి అంజలికి డెలివరీ అయ్యేంత వరకు ఇంట్లో పప్పాయి అనేది కనపడకూడదు. సర్లే, ఇప్పుడు నేను ఆ జ్యూస్ తాగలేదు కదా. అయినా ఎందుకు గొడవ? కావాలని ఎవ్వరివ్వరు కదా. అందరూ నన్నే అనండి. ఒకవేళ నువ్వు ఆ జ్యూస్ తాగుంటే ఏమై ఉండేది అంజలి? తాగలేదుగా. ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్. ఏరా, ఈ రోజు ధర్నాకి ఏ వంక దొరికింది వాళ్ళకి? ఎగ్జామ్ డేటు 1 month ముందుగా సార్, 1 year ముందే అనౌన్స్ చేయమంటున్నారు. కన్నింగ్ కిట్ గారు కనిపించట్లేదు ఈ మధ్యన. సార్, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు సార్. మోసం ఏంట్రా? ఏం మోసం? వాడి లైఫ్లో ఒక్క అమ్మాయి కాదు సార్, 2 అమ్మాయిలు ఉన్నారు. నిజమా? మిమ్మల్ని నిజంగా ఎవరు లవ్ చేస్తున్నారో తెలుసా సార్? ఎవర్రా? నేనే సార్. నన్ను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి సార్. మార్కులు బాగా వేయాలా? బాగా వెయ్యండి సార్. బాగా? బాగా. మార్కుల కోసం అది అసలు వేస్తారా రాస్కెల్స్? పోరే బయటికి. అరే కిట్టు, ఆ విజయ్ గాడు హ్యారీ పోటర్ సార్ కి మొత్తం నిజం చెప్పేశాడు. ఈ సార్ నీకు జీరోనే. రేయ్, ఇదేంట్రా మళ్ళీ బుక్ చేశాడు? రేయ్, వెళ్ళి నిజం చెప్పారా బాబు? రేయ్, నాకు కొంచెం భయంగా ఉంది కానీ మీరు కూడా రండి ప్లీజ్. వీడేంట్రా? ఎలా ఉన్నావురా అరిపుట్నాలు? ఎలా ఉన్నావురా అరిపుట్నాలు?
అమ్మని వీడు అసలు పేరు హరి పుట్టినాలా? ఇలా చిక్కిపోయేవేంటి నాన్న? చిక్కిపోయినవేనా? నేను బాగానే ఉన్నాను పెద్దమ్మా, నేను బాగానే ఉన్నాను చిన్నమ్మా. పెద్దమ్మ చిన్నమ్మన మరి అసలు అమ్మాయి ఎవరు? టెస్ట్ బేబీ అయి ఉంటాడు రా. ఓహో, బాగున్నాను. నానా నీకు ఇష్టమని పంచదార చిలకలు ఈ తెచ్చాను. రోజులో పంచదార చెట్లు ఎవరు బాబు. నా బంగారు ఎంత బాగా తింటాడో, రంగు రంగుల చిలకలు చూడు. తర్వాత తింటా చిన్నమ్మా, తర్వాత తింటా పెద్దమ్మా. అమ్మా నా కోసం ఒక్క ముక్క తిన్నా అన్న. తర్వాత తింటే అక్కడ పెట్టు. ఎప్పుడు ఇంతేను. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు చిన్నమ్మా? ఇప్పుడు ఎందుకు వచ్చారు పెద్దమ్మా? పిలిస్తే నేను వచ్చాడు కదా, హాలిడేస్ వస్తున్నాయి కదా. నానా ఇల్లు సర్దుతుంటే ఇదిగో ఈ బొమ్మలు కనపడ్డాయి. ఇగో ఇవన్నీ నీ బొమ్మలే. ఎంచక్క బట్టలు కుట్టేవాడు నువ్వు. ఇది చూడగానే నువ్వు గుర్తొచ్చేసావు. ఇలా ఇవ్వు. ఎవరా నాన్న వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు మా స్టూడెంట్స్. పిల్లలు ఎంత బుద్ధిగా ఉన్నారో. ఎంత బుద్ధిగా ఏరా ఉన్నారో. బాబు, మా హరిపుట్నాలు లెసన్స్ బాగా చెప్తున్నాడా? బాగా చెప్తున్నాడా? సూపర్ సూపర్. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. పుట్నాలు 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 తింటారు పురా. హరితల్లి, ఇక్కడ ఆడపిల్లలందరూ అందంగా ఉన్నారు. అటు పక్క చూడకే. చూడకే. మీరు ఆ డిపార్ట్మెంట్ లో టెన్షన్ పడే అవసరమే లేదు. సార్ ఆ విషయంలో చాలా మంచోడు. చాలా. నాన్నా, నీకోసం ఎన్ని సంబంధాలు తీసుకొచ్చానో చూడు. ఒకళ్ళు పిచ్చొకళ్ళు. ఇప్పుడు నేను అడిగానా? నిన్ను అడిగానా? వెళ్ళొస్తాం పుట్నాలు. అవునొచ్చు కదా పుట్నాలు. సార్ మీకు పెళ్ళా? నేను కూడా మీకు కొన్ని ఫొటోస్ తీసుకొచ్చాము, అవి మీకు చూపించమంటారా? ఇది చూడండి సార్. నో, ఇది వద్దు. ఇది నక్కో సార్. ఇంగ పారే. దిస్ వన్, దిస్ వన్. హౌ అబౌట్ దిస్? నా బాధ అర్థం చేసుకున్నారు కదా మీరు. సార్ అయితే మరి నేను పాస్ అయిపోయినట్టే కదా సార్? పాస్ అవడం ఏంట్రా? ఏం లేదు సార్, ఒకవేళ మీరు నన్ను పాస్ చేయలేదంటే మీకు మ్యాటర్ లేదన్న మ్యాటరు మీ ఇంటికి పోస్ట్ వెళ్ళిపోతుంది. ఆలోచించుకోండి. యూ ఫ్రెండ్లీ ఇడియట్స్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మేము వెళ్ళమా? సార్ నాకు ఇంగ్లీష్ 99. విరాట్ కోహ్లీ గ్రేట్ రా. సచిన్ తెండూల్కర్ గ్రేట్ రా. విరాట్ కోహ్లీ గ్రేట్. ఎలా నీకేం తెలుసురా? నేను చెప్తున్నాగా, సచిన్ తెండూల్కర్ గ్రేట్. టేబుల్ చూసి ఎలా ఉందో దూరమీరా, నీకేం తెలుసు? లైట్ పింక్, బేబీ పింక్, డార్క్ పింక్. కాదంటే కాదు. మాట్లాడదాం అనుకునేసరికి అమ్మాయి మిస్ అయిపోయింది. కాలేజ్లోనే కనిపించింది కాబట్టి తన్ని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి. ఏం నాకు రాదురా, ఇది అస్సలు రాదు. నువ్వు ఏమైనా వేసుకుని నాకు రాదు. నన్న అమ్మయ్య బతికిపోయినా. అరే నిన్నేరా పిలుస్తుంది. ఆడ ఆడ చూడు, ఆడ ఆడ ఈడైపోయింది ఇక. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. ఒరే, మొన్నటి వరకు జనతా గ్యారేజ్ నువ్వు ఎగిరేశారు కదా, ఇప్పుడు రంగస్థలం వచ్చి రికార్డులన్నీ బ్రేక్ చేసిందిరా. ఇప్పుడు ఏమంటారా? హలో, వాళ్ళిద్దరిని కలిపి రాజమౌళి గారు రికార్డులు బ్రేక్ చేయడానికి వస్తున్నారు. నేను చెప్తున్నానా మా ఊడి గొప్ప? ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్తున్నాను మా ఊడి గొప్ప. వీళ్ళకి చదువు తప్ప ప్రపంచంలో విషయాలన్నీ కావాలి. రే బెల్ కొట్టారు. కాలేజ్ అనుకున్నారా, బంధువులు అనుకున్నారా? ఏంట్రా అమ్మో. కొత్తగా వచ్చింది కదా, తన నంబర్ ఇవ్వా? లేదు, నీకెందుకు? ప్లీజ్ ప్లీజ్, నీకు బర్గర్ కొనిస్తాను. అయితే నాకు లార్జ్ బర్గర్ కావాలి. సరే, తొందరగా కనుక్కొని చెప్పు. నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. డన్. అది బర్గర్ కొంటున్నాడు. ఓ హలో కళ్యాణ్, అంజలి తల్లి కాబోతుంది. మామూలుగానే నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంకా దాని మీద ప్రేమ ఒలకపోసేస్తారు. ఇది ఎవరితో మాట్లాడుతుందబ్బా? ఇప్పటి వరకు మా ముసలిది ఉద్యోగం పేరుతో వాళ్ళని ఇంట్లో పెట్టుకుంది. ఇక పిల్లలు పుడితే ఇంట్లో నుంచి అస్సలు పంపించరు. హలో హలో, ఏంటి బామ్మా? ఒరే ఆది, ఇవాళ గనక కారు అమ్మలేదనుకో
చెమడాలు ఒలిచేస్తాను వెధవా. అర్థమైందా? సరే బామ్మ. పెట్టే ఫోను. క్యా హై రే. రే నువ్వు మ్యాగీ తప్ప ఇంకేం తినవేంట్రా? ఈ దునియాలా 2 నిమిషాల తయారయ్యేది ఏదైనా ఉందంటే అది మ్యాగీనే. ఐ లవ్ మ్యాగీ. బా అరే కిట్టు గాడ్రా. అరే కిట్టు. అరే రోప్రే. చూసా. కిట్టు. అరే అరే సారీ కిట్టు. లే దెబ్బ తగిలిందా లేదా? కూర్చో సారీ కూర్చో. చూసుకోరా. చూసుకుని కూర్చోబడ్డావు కదా. బ్యాన్ చేసింది కదరా, నన్ను చంపడానికి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసినట్టు. మ్యాగీ ఖాన్ బతుకున్నంత వరకు మ్యాగీని ఎవ్వడు బ్యాన్ చేయడు. చంపుతా. రే అయినా నువ్వు ఈ డొక్కారెందుకు తెచ్చావరా? మా 100 years బామ్మ ఈ కార్ని అమ్మాయి మీద చంపేస్తుందిరా బాబు. ఎవడని దొరికాడా? దొరికాడు. ఎంత ఇస్తాడు? బిర్యానీ, అది కూడా వెజ్. ఛీ కౌన్ ఖాతా రే? అబ్బా ఏంద్రా ఇక్కడ సైడ్ లో పార్క్ చేయరా. రే చూసుకోండి రే. అలాగే రా. ప్రిన్సిపల్ కార్నే గుద్దినామా? అవును. ఇక అయినట్టే మన